హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియోస్ అయితే పెడుతున్నా గైస్. మీ అందరి సపోర్ట్ తప్పకుంటుందని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే వంట చేసి రెడీ అయ్యా. ఈరోజు చిన్న పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి. ఐరా అయితే స్కూల్ నుండి రాగానే బయలుదేరిపోతాము. ఓకే గైస్, వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఆ చింతలి పడుకుంది. మా నిహమ్మ ఫుడ్ తింటుంది. నిహిరా ఆమె తింటుంది. నిహిరా ఎవర్రా వాళ్ళు? నిద్రపోయావా స్కూల్లో? నీ గుండు కుక్క. ఏది గుడ్డు? తిను, తీస్తారా? విష పోసుకుంది చిన్నోడు స్నానం చేశాడు ఇప్పుడే. ఆ చిన్నోడు బట్టలు వేసుకుంటాడు. బూ ఇషులంటే నీకు ఏడుపు. హాయ్ చెప్పునా? హాయ్. అబ్బు కదా నీకు, అబ్బు కదా, అబ్బాయి కదా, చిన్నకి అబ్బాయింది. అబ్బు అబ్బు కదమ్మా. లోపల పెద్దసార్లు వస్తాడంటే అందుకనిలే అర్జెంట్ ఏం లేదు, నీకు ఇబ్బంది లేదు. నీకు అమౌంట్ పరంగా నీకు వస్తుంది. మనం పెట్టిన నాన్ చేసిన ఏ ఊరు పోతున్నా? హాస్పిటల్కి ఇప్పుడు ఊరికే బలం మందులు తెచ్చుకోండి. అరుగుదల బలం మందులు ఇక్కడ చీమకుర్తి. అక్కనా మాయిరా చూడు. అటు కాదు నాన్న, ఎక్కిచ్చు, ఎక్కు. కన్నమ్మా ముందు కూర్చో. ఉన్నాయి హాస్పిటల్కి వచ్చి 4:30కి అయితే వచ్చాను. ఇప్పటికి వచ్చి గంట అయిపోయింది. గంట వెయిట్ చేస్తున్నాం హాస్పిటల్కి వచ్చి.
ఐరా వాళ్ళేమో బయట ఉన్నారు, నేను చిన్న పాప బయటకు వచ్చేసాము. వాళ్ళేమో ఓపి రాయిస్తున్నారు, మేము బయటకు వచ్చేసాము. హలో గాయస్, హాస్పిటల్కి వచ్చి 1 అవర్ అవుతుంది. డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఓపీ అయితే వాళ్ళ పప్ప ఓపీ రాయించడానికి అయితే వెళ్ళాడు. మేమైతే లోపలికి వెళ్తున్నాము. చిన్నోడి కోసం చిన్నోడికి టానిక్స్ కోసం. టైం అయితే 6:30 అయింది. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము. గ్యాస్ మీద మిల్క్ పెట్టి చిన్నోడికేమో అన్నం చేశాను, మాకేమో రైస్ ఉడుకుతుంది. మధ్యాహ్నం చేసిన దొండకాయ కూర ఉంది. ఐరాకైతే స్నానం చేయించాలి. సింక్ నిండా అంట్లు అయితే ఉన్నాయి. ఏం చేస్తా, గబగబా పని అయితే చేసేసి తిని పడుకోవడమే. మేము ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోయింది. ఓకే గైస్, చూస్తూ ఉండండి. మా ఐరా వీడియో తీసిద్దంట, చూస్తానండి. ఓకే.